ఆయన హాయ్ బ్రదర్. రీసెంట్ గా తెలిసిందే కదా మన విజయ్ తలపతి గారు సో ఎలక్షన్స్ లో నిలబడుతున్నారని చెప్పేసి. అవును బ్రదర్, అవును. సో ఎంతవరకు ఆయన గెలుస్తారని అనుకుంటున్నారు? అంటే నిజంగానే చెప్పొచ్చు, తమిళ సూపర్ స్టార్ మరి విజయ్ తలపతి గారు ఈ పార్టీ టీవీకే ఈ పార్టీని ఆయన ఒక విజన్ పెట్టుకొని మన తెలుగులో ఒక పవన్ కళ్యాణ్ గారు ఎట్టాను ఆయన కూడా సినిమాలు అన్ని నటించి ఒక స్టార్డమ్ ని ఏర్పరచుకొని అక్కడ ఉన్న తమిళ రాష్ట్ర ప్రజలకు ఖచ్చితంగా సమానత్వంగా పనిచేయాలని చెప్పేసి ఆయన 2024లో మరి ఫిబ్రవరి 2న పార్టీ స్థాపించడం జరిగింది. మరి ఈ పార్టీ కేవలం పేద ప్రజల కోసమే. అక్కడ కొంత గత కొన్ని సంవత్సరాలుగా మనం చూసాం, ఆ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రులు కానీ కొంత ప్రజలకు నిరుత్సాహంగా ఉంది, కొత్త నాయకులు ఎవరైనా వస్తే బాగుండు అనే విధంగా అక్కడ ప్రజలు కోరుకుంటున్నారు. చాలా మంది రాజకీయ నాయకులు, రాజకీయం అంటే అందరికీ అంత ఈజీ కాదు, చాలా మంది వస్తారు పోతారు. సో ఎవరు నిలదొక్కుంటారు, ప్రజలు ఎవరికి సపోర్ట్ ఉంటారు అనేది అది ఎవరు చెప్పలేని విషయం. ఎందుకంటే చాలా విమర్శలు ఉంటాయి, ఆటుపోట్లు ఉంటాయి, చాలా కష్టాలు ఉంటాయి. అవన్నీ తట్టుకొని నిలబడాలి అంటే అది చాలా ఓర్పుతో ఉండాలి. సో వెంటనే వెళ్ళిపోవాలి. కొంతమంది వెళ్తుంటారు, సినిమాల దృష్టికి వచ్చి వెళ్ళి వస్తుంటారు పోతుంటారు. అలా కాకుండా దీన్ని బట్టి చూస్తే విజయ్ సార్ ఫ్యాన్స్ అంతమంది అప్పుడు 2020లో చనిపోయారు. అప్పుడు బలంగా తీసుకొని కూడా వాళ్ళందరికీ, చనిపోయిన కుటుంబాలకి 20 లక్షలు ఒక్కొక్కరికి కేటాయించి గాయపడే వరకు కూడా 2 లక్షల రూపాయలు ఖచ్చితంగా అందరికి ఫ్యామిలీకి భరోసాగా నేనున్నా అని చెప్పి చెప్పడం నిజంగా అది అక్కడ ఉన్న ప్రభుత్వం ఆయన అక్కడ వస్తుందంటే ఆ ఏర్పాట్లు చేయకపోవడం, అలా జరగడం అదొక బాధాకర విషయం. ఇంకొకటి, ఆయన బలంగా కోరుకుంటున్న ప్రజలకు మంచి చేయాలని. తప్పకుండా మనం ఎవరైనా సరే, ఏ నాయకుడైనా ప్రజలకు మంచి చేసే నాయకుడు, ప్రజల సమస్యలు తీర్చే నాయకుడు, ప్రజల గురించి ఆలోచించి ప్రజలు ఏదైనా సరే అక్కడ రాష్ట్రంలో అభివృద్ధిని పరిచే విధంగా, అభివృద్ధి జరిగే విధంగా చేసే నాయకుడు ఇంపార్టెంట్. కాబట్టి అక్కడ ప్రజలు కూడా విజయ్ తలపతి ఖచ్చితంగా సీఎం కావాలని చాలా మంది ఫ్యాన్స్ కానీ, ప్రేక్షకులు కానీ, పెద్దవాళ్ళు కానీ అందరు కోరుకుంటున్నారు. ఖచ్చితంగా అందరూ సహకరిస్తే ఖచ్చితంగా అయ్యే అవకాశం ఉంది. సో దానికి తగ్గట్టుగానే చాలా మంది నాయకుల్ని మన రీసెంట్ గా అందరికి మేనిఫెస్టోలో ప్రతి ఒక్కరికి ఎవరెవరికి ఎమ్మెల్యే ఇవ్వాలో వాళ్ళందరికీ టికెట్లు కూడా, తన కార్ డ్రైవర్ గా పనిచేసే వ్యక్తి కూడా ఎమ్మెల్యే టికెట్ కి ఇవ్వడం అదొకటి సోషల్ మీడియాలో చాలా వైరల్ గా అయింది. అదొకటి ఇన్స్పిరేషన్ కూడా. ఈ రోజుల్లో ఎవరైనా 100 కోట్లు ఉంటే గానీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వని పరిస్థితి. అలాంటిది ఒక కార్ డ్రైవర్ గా పనిచేస్తున్నంత మాత్రాన ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం అనేది ఒక ఆదర్శం అని చెప్పవచ్చు. అది వాళ్ళు నిలబెట్టుకోవాలి, కష్టపడి పార్టీని గెలిపించే విధంగా అందరూ ప్రతి ఒక్క నాయకుడు కూడా కష్టపడితే తప్పకుండా అనుకున్న అభివృద్ధిని సాధిస్తారు. సో విజయ్ సార్ కూడా అనుకున్న లక్ష్యం ఏదైతుందో అది సో జననాయకన్ మూవీ అనేది పోస్ట్ పోన్ అవుకుంటూ వస్తుంది కదా. సో ఏంటంటే మనం రీసెంట్ గా మన జననాయకన్ మూవీ నుంచి ఒక క్లిప్ అనేది లీక్ అయింది. ఆ లీక్ అవడం వల్ల విజయ్ అంటే సినిమాకి ఏమైనా దెబ్బతినే ఛాన్సెస్ ఉన్నాయా? అలానే దీని ఇంకా జననాయక సినిమా గురించి ఈ రోజు కొన్ని జరగవలసిన కార్యక్రమం తెలుగులో కూడా వాయిదా పడ్డది. అదేంటంటే డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో, మరి మెగాస్టార్ అన్నయ్య దర్శకత్వంలో రాబోయే సినిమా, ఆ సినిమా బ్రేక్ పడడం కూడా ముఖ్యంగా ఈ సినిమాకి లీక్ కావడం వార్తలు. చాలా మంది యాక్టర్లు, కమల్ హాసన్ గారు, రజనీకాంత్ గారు, సో మన తెలుగులో మా సూర్య గారు, మన చిరంజీవి అన్నయ్య గారు, ఇక్కడ చాలా మంది కూడా ఈ సినిమా లీక్ కావడం దానిపై స్పందించారు. ప్రతి ఒక్కరు కూడా సినిమా రిలీజ్ కాకముందే ఇలా పైరసీగా మా వీడియోలు అన్ని లీక్ కావడం, సినిమాకి ఎంత బడ్జెట్ పెట్టారో, ఎంత ఎక్స్పెక్ట్ చేసి పెట్టి కొన్ని కోట్లు పెట్టి సినిమాలు చేస్తారు. అలాంటిది ఇట్లా చేయడం అనేది నిజంగా సినిమా బేస్ అనేది తగ్గిపోవడానికి ఆస్కారం ఉంటది. సినిమా పైన నమ్మకాలు, అంచనాలు ఏవైతుందో ఎక్స్పెక్టేషన్ అవి తగ్గడానికి కొంచెం ఆస్కారం ఉంటది. కాబట్టి ఇలా చేయడము, పైరసీ చేయడము ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా కఠిన చర్యలు ఉంటాయి. అలా చేయడం కూడా తప్పు. ఎందుకంటే కొన్ని 100 కోట్లు బడ్జెట్ పెట్టి రాత్రి బాలు కష్టపడి, సో ఇంత కష్టపడి ఇవన్నీ చేస్తే కూడా చాలా మంది ఇలా చేయడం అనేది చాలా దురదృష్టకరం. అది ఇంకొకటి, ఈ జననాయకన్ సినిమా కూడా జనవరి 9నే రిలీజ్ కావాలి అని చెప్పేసి చాలా మంది, డైరెక్టర్ నితీష్ గాని, మరి ఆయన డైరెక్టర్ చాలా కష్టపడి చేశాడు. కానీ జనవరి పోస్ట్ పోన్ చేయడం వల్ల కొంత ఫ్యాన్స్ కూడా, కొంత రాజకీయ కారణాల వల్ల, ఇలా అనేక కారణాల వల్ల అది సెన్సార్ సర్టిఫికెట్ తీసుకోలేకపోయింది. సో దాని వల్ల కొంత ఫ్యాన్స్ గానీ, ఇంకొకటి అది ఒక క్లిప్
ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం వల్ల అది వైరల్ గా మారింది, దాని వల్లనే ఈ వీడియోలు లీక్ అయినాయి అని చెప్పేసి మన డైరెక్టర్ గారు మనం చెప్తున్నారు. సో అక్కడ ఉన్న వాళ్ళైనా ఎవరైనా సరే ఇలా చేయడం చాలా పెద్ద తప్పు. సో దీన్ని ప్రతి ఒక్క మరి సినిమా హీరోలు ఈ రోజు అందరికి మరి ఆ సినిమా పరంగా ఏ సినిమా అయినా సరే అలా చేస్తే మరి సినిమా డైరెక్టర్ కానీ సినిమా టెక్నీషియన్ పనిచేసిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు అన్ని 100 కోట్లు బడ్జెట్ కాబట్టి నష్టపోతారు. కాబట్టి అలా చేయకుండా ఉండడానికే ఈ రోజు మన తెలుగు హీరోలు గాని అటు కమల్ హాసన్ గారు, సూర్య గారు, ప్రతి ఒక్కరు, రజనీకాంత్ గారు అందరు కూడా సినిమాపై ఇలా చేస్తే ఖండించాలని అందరూ కూడా ప్రభుత్వపరమైన చర్యలు చట్టరీత్యా ఖచ్చితంగా ఉంటాయి. సో ఇలా చేయడం తప్పు. సో ఇక నుంచి వాళ్ళకి కఠిన శిక్ష ఉంటది. ఇది ప్రజల సమస్య కాబట్టి ప్రజల సినిమా, ఇది ప్రజాజన ఇది. సో కమల్ హాసన్ గారు రీసెంట్ గా పార్టీ పెట్టారు, అలాగే తప్పుకున్నారు. సో విజయ్ తలపతి గారు కూడా అదే విధంగా అవ్వచ్చేమో అని అంటున్నారు కొంతమంది. దీనికి మీరేమంటారు? విజయ్ సార్ చాలా కాన్ఫిడెంట్ గా, డేరింగ్ అండ్ డాషింగ్ గా ఉన్నాడు. నాకు చూడకపోతే ఖచ్చితంగా ఆయన సీఎం అయ్యేంత వరకు ఎవరిని ఏది వదలకుండా ఖచ్చితంగా ఆయన దూసుకెళ్లేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తప్పితే వెనకకు పోవడాలు ఉండడాలు ఇవంతా ఏమీ ఉండదు. ఖచ్చితంగా అవి ఏమన్నా ఉంటే అవి ముందు ముందు తెలుస్తుంది. ఖచ్చితంగా 100% మాత్రం ఖచ్చితంగా ప్రజలు ఫ్యాన్స్ సపోర్ట్ మన తెలుగులో పవన్ కళ్యాణ్ ఎలా ఉందో అక్కడ కూడా ఆ రష్, ఆ క్రేజ్ చూస్తే అలా ఉంది. మంచి చేసే వాళ్ళు ఖచ్చితంగా అలాంటి వాళ్ళు కావాలి భయ్య, ఇండియాకి కావాలి, ఖచ్చితంగా మన కంట్రీకి స్టేట్ లెవెల్ అన్ని కావాలి. సో అలాంటి వాళ్ళు మనం ప్రోత్సహించాలి. సో సినిమా వాళ్ళు అంత స్థాయికి వెళ్తున్న చాలా మంది చూస్తారు, హిస్టరీలో చాలా మంది ఉన్నారు. సో ఒకప్పుడు రామారావు గారు, తర్వాత పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు అక్కడ చాలా మంది ఉన్నారు. సో ఖచ్చితంగా విజయ్ సార్ బెస్ట్ గా రావాలి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.